తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు మకరం, కుంభం, మీన రాశుల్లో సంచారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితి గోచరించడం లేదు. జన్మరాశిలో కుజకేతువులు, అష్టంలో శని. అయితే అష్టంలో శని బలంగా ఉన్నారు. శని బలంగా ఉన్నారు కాబట్టి ఆరోగ్య రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార రీత్యా ఇబ్బందులు అనేది తలెత్తే విషయం గోచరిస్తోంది. భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. కెరీర్ పరంగా బాగానే ఉంటుంది. వ్యాపార పరంగా బాగున్నా కూడా ఏదో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. కొత్త ప్రాజెక్టుని ప్రారంభించుకోవడం చెప్పదగినది. ఏకాదశిలో రవి గురువులు ఉన్నారు. రాశాధిపతి అయిన రవి ఏకాదశంలో ఉన్నారు. గురువు కంబస్ట్ అయ్యారు. కాబట్టి చిన్న చిన్న పనులు కూడా నిదానంగా సాగడం, వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే అహంకారం అనుకోవచ్చు, కోపం ఏదైనా అనుకోవచ్చు. ఆ చిన్న చిన్న పనులు మనమే ఎందుకు చేయాలి, మనమే ఎందుకు వెళ్ళాలి అన్న ధోరణి ఏర్పడుతుంది. మనం ఒకరి దగ్గరికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఏంటి, మనం చూసుకోలేమా అన్న ధోరణి కూడా మీకు ఏర్పడుతుంది. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా పూర్వం ఉన్న ఆస్తిని ఏదైతే ఉందో అది అమ్మేసి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, కొన్ని అప్పులు తీర్చేసి ఒక ఇల్లు కొనుక్కుందాం అనే ఆలోచన చేస్తారు. అయితే వచ్చిన ధనాన్ని ఇంటికి కోసం ఖర్చు పెట్టడం చెప్పదగినది. ఒకవేళ ఇల్లు కొనదలుచుకుంటే ఇమీడియట్గానే కొనేసేయండి. అది తర్వాత కొందాం లేదా ఒక నెల ఆగుదాం, మంచి రోజులు చూద్దాం అనుకుంటే అది అలాగే ఖర్చు అయిపోతుంది. అది ఏ రకంగా ఖర్చు అవుతుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి సాధ్యమైనంత వరకు కొనడానికి ప్రయత్నం చేయండి. లేదా బంగారం మీద కావచ్చు, లేదా ల్యాండ్ మీద కావచ్చు, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయండి. డబ్బు మటుకు మీ చేతిలో ఉంచొద్దు. ఎవరైనా మీకు అడిగారు అంటే డబ్బు ఇచ్చేస్తారు. తర్వాత వెనక ముందు చూసుకోరు. ఆ డబ్బు రాదు, అమ్మేసింది అయిపోద్ది, ఉన్నది పోతుంది. ఎవరో ఇంట్రెస్ట్ ఇస్తాము, డబ్బులు మాకు ఇవ్వండి అంటారు. అమ్మో ఇంట్రెస్ట్ వస్తుంది కదా, బాగానే ఉందని చెప్పి ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేస్తారు. అది ఇంట్రెస్ట్ కాదు కదా, అసలు కూడా రాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు నేను సింహరాశి వారికి చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు ఫైనాన్స్ విషయంలో చక్కగా బ్యాంకులో వడ్డీ వేసుకుని, తక్కువ వడ్డీ అయినా సరే బ్యాంకులో మీకు సేఫ్గా ఉంటుంది. అంతకుమించి సేఫ్ ఎక్కడా ఉండదు. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా భాగస్వామి విషయంలో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. సప్తమంలో రాహు ఉన్నారు. మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. మనకేంటి, వాళ్ళు మన మీద చలాయించడం ఏంటి అన్న అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి సామరస్యంగానే వెళ్ళండి. జాతకం 50% అయితే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మన కర్మకి మనమే బాధ్యులం. కోపం వచ్చిందనుకోండి, శాంతంగా 2 నిమిషాలు ఉండండి, అంతే. ఆటోమేటిక్ కోపం తగ్గుతుంది. అంతేగాని కోపం ఉంది కదా అని చెప్పేసి ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల కూడా తర్వాత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఇటువంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. మంచి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇటు చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు, MBA కావచ్చు, అలాగే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అన్ని రంగాల్లోనూ సింహరాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని మీరు ఉపయోగించుకోవాలి. అది మీరు చేయాల్సిన పని. అంతే తప్ప ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా మీ పని మీరు చేసుకోండి, చక్కగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాగున్న భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మాట పెరిగే అవకాశం కూడా ఉంది. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఏకాదశంలో రవి, వ్యయంలో బుధుడు. ఏదైనా ఒక పని అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం, అందరినీ సరిగ్గా నమ్మకపోవడం, భార్యాభర్తల మధ్య సఖ్యత, సంసార జీవితంలో ఇబ్బందులు అనే తలెత్తే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. తర్వాత మంచి ఫలితాలే ఉన్నాయి. ఇది తాత్కాలికమే.
అష్టమ శని నడుస్తున్న వారికి శని బలంగా ఉన్నారు ఈ వారం. కాబట్టి ఎటువంటి భయాలు లేకుండా మీ పని మీరు చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అలాగే నువ్వుల నూనెతో దీపారాయణ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ 2.5 సంవత్సరాలు నువ్వుల నూనెతో ప్రతిరోజు దీపారాయణ చేయడం, హనుమాన్ చాలీసా వినడం అనేది చెప్పదగినది. ఇటు ఆరోగ్యపరంగాను, వ్యాపారపరంగా, వృత్తిపరంగా బాగుండడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు సౌర కంకణం చేతికి ధరించాలి. ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తుంది. సప్తమాధిపతి చతుర్థాధిపతి గురువు దశమంలో కంబస్ట్ అయ్యి ఉన్నారు. అయితే ఇది తాత్కాలికమే, వచ్చే వారం నుంచి బాగానే ఉంటుంది. ఈ లోపల వివాహ ప్రయత్నాలు ఉంటే ప్రారంభించవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. మీ తెలివితేటలతోటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త తీసుకోవాలి. 6 రాహు ఉన్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కావచ్చు, లేదా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న జలుబు, దగ్గు, ఏదో ఒకటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది, వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలిగే యోగ్యత కనిపిస్తోంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. కబ్జాలో ఉన్న భూమి, ఎప్పటి నుంచో కోర్టులో ఉన్న పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ఇల్లుని కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలని మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతాయి. అలాగే విదేశాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలను చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని జాగ్రత్త పరచుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల చదివిందే మళ్ళీ చదవడం, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్న చదువు విషయం తక్కువగా ఉంటుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సరైన పోషకాహారం ఉండడం అనేది చెప్పదగినది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తీరిపోయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా చక్కగా ఉంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. 1-2 సార్లు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం బాగుందా లేదా 10 మందిని కనుక్కోండి అంతే. కానీ అంతిమ నిర్ణయం మీదై ఉంటుంది. మీరు చేసే నిర్ణయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా చేసుకోండి. రాజకీయాల్లో ఉన్నవారికి మంచి రాజకీయ అవకాశాలు కలిసి వస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా, పౌల్ట్రీ రంగం ఉన్న వారికి, వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, ఈ కూరగాయల వ్యాపారస్తులకు చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా సినిమా సంబంధించిన కళారంగాల వారికి, టెక్నీషియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, లేదా లైట్ బాయ్స్ దగ్గర ప్రతి ఒక్కరికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విహారయాత్రలు లేదా విదేశీ ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. తడప చిన్న చిన్న ఇబ్బందులు కూడా అవి సమస్యపోతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి వివాహం కుదురుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి, ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, మహాలక్ష్మి అమ్మవారికి మొగలి పువ్వు కుంకుమతో పూజించండి. శ్రావణ మాసం కూడా ప్రారంభం కాబోతుంది. ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించడం చెప్పదగినది. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అదేవిధంగా ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. మగవారైతే సౌర కంకణం ధరించాలి.
ఆడవారు ఇంద్రాణి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.